భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో ఏపీలో కూడా విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి రుతుపవనాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో ఏపీలో కూడా విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి రుతుపవనాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మిత అడిగి తెలుసుకుందాం. సుస్మిత, పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండడంతో తెలంగాణలోకి ఈ రోజు నైరుతి రుతుపవనాలు అయితే ప్రవేశించాయి. జోగులాంబ, గద్వాల జిల్లాలో మొదటగా ఎంటర్ అయినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. మామూలుగా యాక్చువల్ డేట్ కూడా చూసుకుంటే జూన్ 10వ తేదీ ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంటర్ అవుతాయి అనుకున్నారు. కానీ పూర్తిగా పరిస్థితులు సానుకూలంగా ఉండడం కారణంగా చాలా ఎర్లీగా తెలంగాణలోకి ఎంటర్ అయినట్టు కూడా చెప్తున్నారు. రాబోయే 2-3 రోజులు తర్వాత పూర్తిగా వారం 10 రోజుల్లో తెలంగాణలో పూర్తిగా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని కారణంగా కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో పూర్తిగా ఈ వారం రోజుల పాటు ఏదైతే గత వారం రోజులుగా కూడా చూస్తున్నా కొంచెం భానుడి భగభగలతో ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే కనిపించింది. అయితే రానున్న వారం రోజుల పాటు కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో చాలా వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన అనంతరం సాధారణ వాతావరణ పరిస్థితి అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే క్యుములేటివ్ మేఘాల కారణంగా వర్షాలు పడ్డాయి, ఇక నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవడం కారణంగా నైరుతి రుతుపవనాలతోటి వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నో పరిస్థితులు పెద్దగా ప్రభావం చూపమని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడక్కడ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సగటును చూసుకుంటే సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రాను రాను ఎన్నో ఎఫెక్ట్ అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ నెల వరకు చూసుకుంటే సాధారణ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో పూర్తిగా వారం 10 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అయితే పూర్తిగా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.